హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ట్యూస్డే. ఇక వాళ్ళైతే ఇప్పుడే జస్ట్ కరాటికి అయితే వెళ్ళేసి వచ్చారు. స్నానంకి వెళ్ళారు అనమాట. వాళ్ళ డాడీ చేపిస్తున్నారు. ఈ స్కూల్ డేస్లో ఉంటే ఎవరో ఒకరు చేపిస్తుంటాం. వాళ్ళ నాన్న నేను మామూలుగా హాలిడేస్ వస్తున్నాయి వాళ్ళకే వదిలేస్తుంటాం అనమాట. ఎండాకాలంలో వస్తుంటాయి కాబట్టి చల్ల నీళ్ళు ఎంతసేపు అని రుద్దుకోండి అన్నట్టు. స్కూల్ డేస్ ఉంటే ఎవరొకరు చేపిస్తుంటాం. సో అండి, ఈరోజు వచ్చేసి అమాస కూడా ఉంది. వాళ్ళు అయిపోయింది, నాది కూడా నిన్న పూజ అయిపోయింది కదా. సో ఏమంటారు, నాన్ వెజ్ తెచ్చుకొని తిందాం అనుకునేది రోజు, కాబట్టి అమాస వచ్చింది. రేపు తెచ్చుకొని తింటారంట. ఇది ఒక్క రోజు ఆకుకూరలు ఏమేమో తెచ్చిరు. పాలకూరలు కూడా తెచ్చిండు. 2 times తెచ్చిండు. వారంలో 2 సార్లు చేసిండు. నేను ఒకసారి మెంతం కూర పప్పు చేసిన. ఇంకా పాలకూరతోటి ఏం చేయలేదు. 2 సార్లు తెచ్చిన పాలకూర కట్టాలు అట్లే ఉన్నాయి. ఇది మెంతం కూరను, తోటకూరను, ఇది ఏదో ఉంది. మెంతం కూర అయితే అది ఇట్లా ఉంటలేదు. తోటకూర అనుకుంటా. పుండుకూర కూడా, పుండుకూర కూరగాయలు మర్చిపోయినా. అసలు తోటకూర ఇవి ఆకుకూరలు అంతా ఒకటేలా. పుండుకూర అనేది ఏమన్నా అట్లే అనిపిస్తుంది. పుండుకూరను తోటకూరను ఉంటుంది. ఇంకా పుండుకూర వస్తే పుండుకూరనే చేయమంటుంది ఈరోజు. నేను ఉండేమనుకున్నా 2 times పాలకూర ఎక్కువ క్వాంటిటీలో ఉంది. పాలకూర ఫ్రై చేస్తే అయిపోతుంది. చూడండి, 2 times వచ్చినాయి. నీళ్ళలో పెట్టినా. ఇది వచ్చేసి మెంతం కూర. ఇది మెంతం కూర మట్టుకు కాదు, ఇది పుండుకూరను అనుకుంటున్నా. పుండుకూరనే చాండేసిందిగా చేసి మర్చిపోయినా. కానీ ఇది చెయ్యనే. చూద్దాం, అడుగుదాం వాళ్ళు ఏమంటారో. ఎందుకంటే పాలకూర ఖరాబ్ అయిపోతుంది. నేను అట్లే పెట్టుకొని ఉన్నాను అనుకో, దాన్ని ఖరాబ్ అవుతుంది. ఈరోజు తెచ్చిండు. సో ఇంకా వాళ్ళు డైలీ నాన్ వెజ్ తింటారు. ఇంకా రేపటి నుంచి సాటర్డేలో అమాసాలు తప్పితే, మండేలు తప్పితే. దారా ఇదా తూర్చుకోదా, స్కూల్ టైం కూడా అవుతుంది. నేను టిఫిన్ నాకు నిన్న కూడా చేసే టైం లేకుండా పట్టి పెట్టలేదు. మళ్ళీ బయట నుంచి తెచ్చిండు. మళ్ళీ పిండి పట్టి పెట్టాలి. రోజు బయటనే అవుతుంది. తూర్చుకో, బట్టలు వేసిస్తే చాయ్లో పాలు, డికాష్లో పాలు పోసేసి వస్తా, చాయ్లో పాలు పోసేసి వస్తాను. కానీ కూర అదే నాకు సడన్గా తెచ్చింది, తెలియదు చెప్పకుండా. పుండుకూర చూసింటాడు, ఫ్రెష్ ఉంది, తినాలనిపించింది, తెచ్చిన అంటాడు. రేపటి నుంచి వీళ్ళకి కూరలు ఏం చేయాలన్నా టెన్షన్ ఉంటలేదు నాకు. ఎందుకంటే ఈ చీకుడుకాయ చేయి, కాకరకాయ చేయి, దొండకాయ చేయి, బెండకాయ చేయి, ఏది చేయి తిన్నారు. ఈడైతే పప్పు తిన్నాడు. పెద్దోడు పప్పు రోజు తింటాడు. చాలాసార్లు చెప్తా కదా ఈ విషయము. కానీ ఈ వెజిటేరియన్ కర్రీ చేసిన రోజు నన్ను ఎత్తి పట్టుకపోతుంది. టమాటా, చిక్కుడుకాయ అవన్నీ ఉన్నా కూడా తినకుండా కారం పొడి, నూనె వేసుకొని తింటారు ఒక్కొక్కసారి. వాళ్ళు వెజిటేబుల్స్ కర్రీస్ ఎక్కువ తిన్నారు. ఈ పప్పులు, ఆకుకూరలు ఇవి తింటారు. ఇంకా ఈ నాన్ వెజ్ డేస్ ఉన్నప్పుడు రోజు ఏదో ఒకటి చేసి పెడతా. నా సైడ్ టెన్షన్ అవుతుంది. గుడ్డు ఒకటి చేసి పెట్టినా ఆరాం తినేస్తారు. ఇక నాకు ఒకటి ఉంటే నేను ఏదో ఒకటి చేసుకుంటా. ఈ మళ్ళీ శ్రావణ మాసం వస్తే కూడా అదే వాళ్ళకి నొప్పి. ఏది చేసినా తినరు. ఇదండి, మళ్ళీ మా వెన్నుకి టై కొన్నా. వాడికి లాస్ట్ ఇయర్ చెప్పిన, ఇంకా టైల్ కనుక పోగొట్టుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇప్పిస్తే ఆ ఇయర్ ఇప్పారని అన్నట్టుగా. నేను నిన్న అంటే లాస్ట్ ఇయర్ నేను అనుకున్నా చాలాసార్లు ఇప్పిద్దామని. వీళ్ళిద్దరికి కొన్నాక ఫస్ట్ చిన్నోడేం పోగొట్టుకుండు, పెద్దోడికి ఉండే. మళ్ళీ చిన్నోడికి మళ్ళీ కొన్నాను నేను. ఇంకా టైల్ లేకపోతే అదే షూలు చిన్నగా అయినాయి కదా, తీసుకొని లడ్డుకు టవల్ ఇచ్చిరప్పు. అయితే మళ్ళీ టై కొన్నా. వాడు మళ్ళీ దాన్ని 1 weekకే ఏమో టైల్ కొన్నా, 1 weekకే పోగొట్టుకున్నారు లాస్ట్ టైం. అవే ఇచ్చేసినప్పు. ఇక నేను ఇప్పలేను. 2-3 times ఏమో కొన్నాక మళ్ళీ అస్సలు ఇప్పలేను. ఇంకా ఇయర్ వచ్చినాక ఇంకా కొన్నది ఏ టై, మళ్ళీ బిన్నుగాడికి టైల్ లేకుండే. 80 rupees అంట కొనుక్కొని వచ్చిన. సరే తయారుగా మీరు బట్టలు ఉంటే ఆ వీడియోస్ పెడితే మురుకుల్లి అని పట్టిండు మళ్ళీ. అప్పుడు బాగా చేస్తుంటే ఆ వీడియోస్ కూడా తీసి పెట్టుకున్నా. నాకు తెలిసి ఎడిటింగ్ చేయాలని పెట్టిలే. నా వీడియోస్ ఉన్నాయో పెద్దగా అంటే షార్ట్ వీడియోస్ చేసిన. మధ్యకాలంలో వీడియోస్ చేయడం బంద్ చేసింటి. ఆ షార్ట్స్ అని పెడదాం అనుకుని మళ్ళీ లాంగ్స్కి వచ్చేసిన. అది మర్చిపోయాను. లాస్ట్ టైం టైలు అసలు ఇక్కడ కుట్లేసి ఇచ్చారు ఈసారి బాగానే. ఊకే పోతుండే.
చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఓడుకుని, కానీ చిన్నోడికి ఒకటే కొనని చెప్పిన కదా, పెద్దోడికి ఒకటే కొనని చెప్పిన కదా. చిన్నోడిది ఏమైందంటే ఇంక 2 డేస్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి అన్నప్పుడు వాడు బ్యాగ్లో ఒక టై వచ్చింది, గలీజ్గా మురికి మురికి వచ్చింది. ఇది నేను కొన్నది టై వస్తే నేనుండి వీడి టై ఎప్పుడో పోయిండే, అంటే అంతకట్ట ముందు కొన్ని రోజుల బ్యాగ్ వీడి టై పోయిండే, కానీ ఇక్కడ కుట్లతో సహా మొత్తం పోయిండే. నీదే అది పోతే నేనుండేసి అది నీ టై కాదురా, ఎవరిదేమో ఇచ్చిరా పోరా అంటే స్కూల్లో టీచర్ చూపిస్తే కూడా ఆమె పట్టించుకోలేదంట. ఆ టై ఇంకా నేను వేరే వాళ్ళు ఏమి తీసుకొని ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసిరా పో అంటే వాడు ఎవరిదో నా తెలియదు నా బ్యాగ్లో పడ్డది అన్నాడు. టీచర్ పై చూపిస్తే ఎవరిదో తెలియదు, ఆమె కూడా ఏం చేస్తుంది, ఆమె పెద్దగా పట్టించుకోలేనట్టున్నది. ఇంకా అది బ్యాగ్లో అట్లే ఉంటే ఇంకా దాన్నే ఉతికి పెట్టిన. నేను అప్పుడు అనుకున్నా ఎవరో కానీ కుట్లు బాగా వేసుకున్నారు పోకుండా అని అనుకున్నా, కానీ ఈరోజు మా వెన్నుగట్ట టైగర్ కూడా తీసుకున్నాక నేను కూడా అట్లే కుట్లు వేయాలి పోకుండా అనుకున్నా, కానీ స్కూల్లోనే వేసిస్తున్నట్టున్నారు. మా వెన్నుగట్ట టైకి కూడా సేమ్ దీనికి ఉన్నట్లే కుట్లు ఉంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎన్ని టైలు ఇచ్చినా ఇది ఊడిపోతుండే, జస్ట్ ఒక కుట్టు ఇట్లా వేసిస్తుండే ఊడిపోతుండే. అందుకనే మరి ఎవరైనా కంప్లైంట్కి ఇట్లా వేసిరేమో, బాగా కుట్లు వేసి ఈసారి గట్టిగా మంచిగా ఉన్న టైలు ఇచ్చారు. రండ్రా తయారు చేస్తా, టైం అవుతుంది స్కూల్కి సోది పెట్టుకుంటూ వస్తుంది. మంచిగా చేస్తురారా? చేస్తున్నాం కానీ చిన్నడైతే సక్క లెఫ్ట్ అంటే రైట్ అంటే ఎందుకు అన్ని నోరు చెప్తున్నాడు, ఎందుకు వీడు నోరుతో చెప్పకపోతే ఏమైనా చేయడం మంచిగా చేస్తురా లేదా? చిన్నడా మంచిగా చేస్తున్నావా? వాడు అలవాటు అవుతుందిలే మీకే కొన్ని రోజులు అయితే, ఇప్పుడే స్టార్టింగ్ కదా. మా చిన్నోడు నిన్న పొద్దుగాల లేచి వాళ్ళ నాన్న నడరా కరాటికి టైం అయింది స్టార్ట్ అవుదాంపా అని అంటే, నా నిద్ర వస్తుందే నువ్వు పోవే అన్నట్టున్నాడంట. నన్ను రానువే నా నిద్ర వస్తుంది అని అంటుండే. వాడు సిల్లే తీసుకుంటున్నాడు కరాటి క్లాస్కి వేసినామంటే కూడా, నేను రానువే నా నిద్ర వస్తుందే అంటాడు. ఇప్పుడు నేనైతే పూజ అయితే చేసుకున్నా. మా హస్బెండ్ ఈరోజు అమావాస్య ఉంది కదా, తులసి లక్ష్మమ్మ దగ్గర దీపం పుదిపడం పెట్టడం మర్చిపోయిండు. కొబ్బరికాయలు కూడా తీసుకురాలే, వాళ్ళ నాన్న కూడా పూజ చేయలేడు. ఈరోజు మంగళవారం కడగకూడదని చెప్పేసి నిన్నే కడుక్కున్నాడు అనమాట. ఈరోజు నార్మల్గా దీపం వేసి నిలిపిండు. కొబ్బరికాయలు తీసుకొచ్చి మీ నాన్నకు పూజ చేయని అన్నా. నేను తెస్తా అనుకుంటే అట్లే వెళ్ళిండు. యాక్చువల్గా కోర్టు కేసు ఉందనమాట ఒకటి. నేను పెళ్ళి వచ్చిన స్టార్టింగ్లో వేసారు, 8 years అవుతుంది, ఇప్పటిదాకా కోర్టు కేసు నడుస్తూనే ఉంది. వీలే వేసారు అనమాట. సో కొంచెం పొలం విషయంలో ఇష్యూ అయితే కోర్టు కేసు వేసారు. సో ఈరోజు ఫైనల్ వస్తుంది ఫైనల్ జడ్జిమెంట్ అని అయితే అంటున్నారు అనమాట. సో ఇట్లా అన్నబట్టి కూడా ఫస్ట్ నుంచే అంటున్నారు ఇది ఒకసారి అయిపోతుందని. ఇంకా పనికైతే వెళ్ళిపోయిండు. ఇంకా అతని నారంపేటకి వెళ్ళిండు. మా ఊర్లో కూడా కోర్టు పడింది అనమాట. రీసెంట్గా ఒక 4-5 months ఏమైంది మా ఊరికి కోర్టు కూడా వచ్చింది. యాక్చువల్గా అది ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఉంటుండే, దాన్ని తీసి కోర్టుగా పెట్టేసారు. కాకపోతే మేము ఎప్పటి నుంచో చేసింది స్టార్టింగ్ నుంచి 8 years బ్యాక్ కదా. సో నారాయణపేటలో ఉంది. ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ అని అంటున్నాడు, కానీ ఏమవుతుందో తెలియదు. ఇంకా అతను లక్ష్మీ అమ్మ దీపం వేసలేడు, వాళ్ళ నాన్న పూజ చేసలేడు, ఓన్లీ నేను ఫోటోలు చూసింది కదా. ఈరోజు దీపం ఒకటి పెట్టి నొరికింది. మళ్ళీ నేను అవన్నీ వేసుకున్నా. ఇంకా కొబ్బరికాయ పెట్టాలి, మా మామ ఫోటో కూడా తుడిచి దీపం పెట్టాలి. సో పూలు కొబ్బరికాయలు అవన్నీ నేనే పిల్లలకి అన్నం తినిపించేసి వచ్చేటప్పుడు తీసుకొద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా వెళ్ళేసి ఉండేసి పుండుకూరనే మాకు పాలకూర వద్దు రేపు చేసుకోవాలంటే అంటున్నారు. అందుకే పుండుకూర పప్పు అయితే ఫస్ట్ పెడతా. 11 అయిపోయిన టైం, నాకు రోజు టైం ఉండదని అంటుంటా కదా. సో 11 అయితే అయిపోయింది. అందుకని ఫస్ట్ పప్పు పెట్టేసి తర్వాత మా మామ ఫోటో తుడిచి దీపం పెట్టి అన్నం పెడితే స్కూల్కి వెళ్ళవచ్చు. అండ్ ఈడ చూడండి, యాక్చువల్గా ఛాయ్ పెడితే ఛాయ్ పగిలిపోయింది అనమాట. సో ఎట్లయిందంటే ఆల్రెడీ ఛాయ్ పెట్టినా నేను, మంచిగా అయిండే ఛాయ్ మంచిగా అయ్యి ఏమంటారు మళ్ళీ పెట్టేసి మళ్ళీ మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళేసి వస్తే మళ్ళీ వచ్చినాక పిల్లలు దింపేసి వచ్చినాక గరం పెట్టుకుని తాగుదామని పోసుకునేటప్పుడు ఇట్లా బుడ్డు అని అంటుంది అన్నమాట, పగులుతుంటుంది కదా. సో అట్లా అనిపించింది. సో అట్లా అనిపిస్తే మొత్తం ఇట్లా పగిలిపోతుందేమో, ఛాయ్ అయితే గరమైంది, సాలు మళ్ళీ పాలు ఒడవై తీసుకొస్తాడని చెప్పి అట్లే పోసేసిన. మా హస్బెండ్ తాగలే, బాగలేదు, పగిలింది అంటున్నావు ఎందుకు పోసుకొచ్చిందని చెప్పి మళ్ళీ పంపించి మళ్ళీ తీసుకొచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మా హస్బెండ్ది. ఇంకా తను నాకు ఈ గ్లాసులో వద్దు వేరే గ్లాసులో పోయి అని అంటే మొత్తం ఫస్ట్ వేసుకున్న కారాలన్నీ అట్లే వేస్ట్, మళ్ళీ వేరే గ్లాస్లో పోసి తాగిండు. సో నేను ఆ గ్లాస్లో పోసుకుని
కాకపోతే మళ్ళీ ఈ గ్లాసులో చాయ్ సపరేట్ పోస్తున్నాయి, కానీ ఆ గ్లాసులో నానిపోయిన కారెలు తెచ్చి ఈ గ్లాసులో వేసిన. అయినా సరే తాగబుద్ధి అవుతలే, అట్లే పెట్టిన ఇవిడట్టి. మళ్ళీ పాలు తెచ్చి మళ్ళీ చేసిన, అయినా సరే అట్లే పెట్టిన. దీనికో వచ్చిన రూమ్లకి మర్చిపోయిన ఇయర్ బడ్స్. ఇది చూడండి, అసలు ఏ ముహూర్తంలో ఆ రోజు పొయ్యలు స్కూల్ పోయేలోపు అన్ని పనులు అయిపోతాయని చెప్పినో తెలియదు, కానీ ఆ రోజు నుంచి అసలు పనులే అయితే లేవు. సో ఇంకా పుండు కూర చేసిన, వద్ర రుబ్బిన, మంచిగా మెత్తగా ఉన్న కాడంతా ఒకటి వేసుకెళ్ళి దీని ఎట్లో తాలింపు ఇయ్యం కదా, తాలింపు ఇయ్యం కాబట్టి వద్ర రుబ్బేసి ఉరికేసిన స్కూల్కి. సో పిల్లలైతే మంచిగా ఉంది, ఇంత టేస్టీగా ఉంది. ఏం పప్పు ఇది, పాలకూర పప్పు, ఏ పప్పు అనుకుంటా మంచి తినేసారు. యాక్చువల్గా ఏమైందంటే అది ఇంకా పప్పు అనేది గట్టిగానే ఉంటాయి అనమాట. రుబ్బేసి తీసుకెళ్ళిపోదాం అనుకుంటే పప్పు గట్టిగానే ఉండే, ఇంకొన్ని నీళ్ళు పోసిన. టైం ఏమో అయిపోయింది, అది ఇంకా మరిగే వరకు టైం అయిపోతుందని రుబ్బిన. నార్మల్గా మెత్తగా ఉన్న కాడ తీసుకెళ్ళినా, మొత్తం బాక్స్ కంప్లీట్ చేసేసారు. సో వాళ్ళకి నచ్చిన రోజు తొందర బాక్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకోసేపు ఉడకబెట్టి, మా హస్బెండ్ అంత నీళ్ళు చేయకు, అంత గట్టిగా చేయకు, నార్మల్గా చేయను. ఇంకోసేపు అయితే అయిపోతుంది. తాలింపట్టిన రుబ్బేస్తే అయిపోతుంది, దాన్ని ఇట్లా తాలింపు. ఇంకా ఈ పనులన్నీ వేసుకోవాలి. మళ్ళీ ఇక మా మామ ఫోటో కూడా చూడాలి, వచ్చి వెళ్ళిపోయినా. ఇంకా కాయలు కూడా కొట్టాలి, కలశంలో కూడా కాయ పెట్టాలి. అందుకనే ఇంకా ఇదని వచ్చింది చూడండి, ఉప్పుకోటనే వచ్చింది. అందుకే నేనే మళ్ళీ కాయలు, పూలు, ఆకులు అన్నీ తెచ్చుకున్నా. వీళ్ళ నాన్నకు పూజ చేయంటే అమ్మాసాకి మర్చిపోతున్నాడు. రాగానే ఎగబడతాం అంటాడు ఇప్పుడు మళ్ళా కదా. ఏమో అయ్యింది, ఏమైంది మళ్ళీ వాయిదా వేసిరా, క్లోజ్ చేసిరా? ఆకలి అవుతుందా? కోర్టు కేసేమే మళ్ళీ వాయిదానా? కంప్లీటా? నోరు తెరిచి చెప్పే. 8 ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఈరోజు కంప్లీట్ అయిందంటే ఎలా నమ్మాలా? మళ్ళీ అవసరం లేదు వెళ్ళాల్సింది. ఎవరికి వెళ్ళిరు, మీరా వాళ్ళ? ఇప్పుడు అర్ధ ఎకరం కదా, ఎకరా పొలం కోసం కోర్టు కేసు. మనకేనా ఇప్పుడు? ఓకే.